కృతజ్ఞత పండుగకు వచ్చిన మీ అందరికీ వందనాలు మరియు దైవజనులందరికీ యేసయ్య సన్నిధి మినిస్ట్రీస్ తరపున మా చిన్నారులందరి తరపున ప్రేమపూర్వక వందనాలు. ప్రత్యేకించి దైవజనులైన స్టీఫెన్ అన్న గారికి మరియు రూతక్క గారికి మా చిన్నారులందరి తరపున మా హృదయపూర్వక వందనాలు. మార్పు లేని ప్రేమ యేసయ్య ప్రేమ అని మన ముందుకు వచ్చారు సండే స్కూల్ చిన్నారి. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆపను, స్తుతించుట మానను. ఆరాధన ఆపను, స్తుతించుట మానను, స్తుతించుట మానను. కన్నీళ్ళే పానములైనా, కఠిన దుఃఖ బాధలైనా, స్థితిగతులే మారినా, అవకాశం చేజారినా. అందరికీ వందనాలు. నా పేరు ఎల్ ప్రకాష్. నేను ఈరోజు చెప్పబోతుంది యేసు ప్రభు 12 మంది శిష్యుల పేర్లు. మొదటిది పేతురు అని పేతురు అని మారు పేరు పెట్టిన సీమోను. రెండవది ఆంద్రేయ. మూడవది యాకోబు. నాలుగవది యోహాను. ఐదవది ఫిలిపు. ఆరవది బర్తలోమాయి. ఏడవది మత్తయి. ఎనిమిదవది తోమా. తొమ్మిదవది అల్ఫై కుమారుడి యాకోబు. 10వది జెలోతి అనబడిన సీమోను. 11వది యాకోబు సహోదరుడి యోధ. 12వది ఇస్కరియోత యోధ. ఇంతవరకు చక్కని డ్యాన్స్ వేసి మంచి సందేశాన్ని అందించారు. మీ పిల్లల్ని కూడా మాలాగా ఎదగాలనుకుంటున్నారా? అయితే సండే స్కూల్కి పంపించండి. యేసయ్య కృపలో యేసయ్య సన్నిధి మినిస్ట్రీస్ సండే స్కూల్. యోసేపు ఒంటరి పయనంలో
ప్రార్థించుము ఓ ఈ నిద్రపోతా. ప్రార్థన ఆత్మను కోల్పోయినవాడా, ప్రార్థన జీవితాన్ని కోల్పోయినవాడా, ప్రార్థన ఆత్మను కాపాడుకునేనివాడా, ఓ ఈ నిద్రపోతాలే. ఎన్నాళ్ళు నిద్రపోతావు? ఎన్ని రోజులు నిద్రపోతావు? లోకంలో ఏం జరుగుతుంది? లోకంలో ఏ విపత్తులు జరుగుతున్నాయి? ఇదిగో ఒక పక్క తుఫాను. ఏ తుఫాను అది? మతోన్మాదం అనే తుఫాను చెలరేగుతుంది ఆంధ్ర రాష్ట్రం మీద. మతోన్మాదం అనే పంజ విసురుతుంది. ఇదిగో ఎస్సీలుగా ఉన్నవారిని, దళితులుగా ఉన్నవారిని అణిచివేయాలి అని. వారు మందిరానికి వెళ్ళకూడదు, వారు క్రీస్తుని ఆరాధించకూడదు, వారు దేవుని మందిరానికి వెళ్ళకూడదు. ఎందుకని? దళితులు ఒకప్పుడు ఎలాగున్నారో మరలా ఇప్పుడు అలాగే ఉండాలి. మా చెప్పు చేతల్లో ఉండాలి. మేము ఎక్కడికి పోమంటే అక్కడికి పోవాలి. వారికి ఉన్న రిజర్వేషన్లని తీసేయాలి, వారికి ఉన్న రిజర్వేషన్లని పోగొట్టేసేయాలి. భూమి మీద, లోకములో, దేశములో, రాష్ట్రములో ఇంత అల్ల కొల్లోలముగా ఉంటే నీకెట్ట నిద్రపడతావు? నిద్రపోతావు. ఎట్ట నిద్రపడుతుంది? ఒక పక్క చర్చిని కోల్చాలని, ఒక పక్క సేవకులు హింసించాలని, ఒక పక్క సేవకుని పతనము చేయాలని, ఒక పక్క సేవకులు లేకుండా నాశనము చేయాలని అపవాది మతోన్మాదులు రేపుతూ ఉంటే నీకెలా నిద్రపడుతుంది? ప్రార్థన చేయకుండా ఎలా నిద్రపోతున్నావు? ప్రార్థన చేయకుండా ఎలా నిద్రపోతున్నావు? ప్రార్థన చేయకుండా ఎలా నిద్రపడుతుంది? అయ్యో అయ్యో నా దేవుని ప్రజలారా, జరుగుతున్న విపత్తును చూడండి, చెలరేగుతున్న యుద్ధాలు చూడండి, లోకం మీద ఏం జరుగుతుందో కళ్ళు తెరవండి, కళ్ళు తెరిచి చూడండి. ప్రజలు దేవునికి దూరం చేయడానికి, ప్రజలు దేవునికి సమీపముగా లేకుండా చేయడానికి అపవాది పంజా విసురుతున్నాడు. వారు రాత్రి పగలు పని చేస్తున్నారు, రాత్రి పగలు తేడా లేకుండా పని చేస్తున్నారు అపవాది సైన్యము. కానీ దేవుని ప్రజలను నిద్రపోతున్న గురకలు పెట్టి మా ఏం చేస్తున్నారు? గురకలో ఇది పొల దగ్గర గురకలో ఏంటి? ఒక్కొక్క ఇంటికి పోవాలి తెల్లారుదామనా, ఇంకా గురకలే. ఏం గురకలే గమనించారా? ప్రతి క్రైస్తవుడు వేకొని 5 గంటలకి మీ చేతులు పైకెత్తాలి, మీ మోకాలు నేల అర్ధరాత్రి 1 గంటకు పండుకున్నా సరే, తెల్లవారుతున్న 5 అయ్యేసరికి నీ మోకాళ్ళు నేలను దాకాలి, నీ చేతులు ఆకాశం ఎత్తాలి. మేము పండుకునేసరికి 1 గంట అయింది. ఈ కృతజ్ఞత పండుగల్లో ముగించుకొని సేవకులందరినీ, విశ్వాసులందరినీ పంపించని చూసుకొని పండుకునేసరికి 1 గంట అయింది. కొంతమంది విశ్వాసులు మాతో పాటు పండుకుంటారు మందిరంలో. వారిని అడిగి చూడండి, ఎన్ని గంటలకు లెగుస్తాము? తెల్లవారుజాము 4:30 నుంచి 5:30 వరకు స్తోత్ర ప్రార్థన జరిగింది ప్రతిరోజు మందిరంలో. 4:30 నుంచి 5:30 వరకు స్తోత్ర ప్రార్థన జరిగింది మందిరంలో. 1 గంటకు పండుకున్నా, 2ంటికి పండుకున్నా, 4:30కి లేవాలి. అది దైవికమైన క్రమం. నేను 3ంటికి లెగుతాను, 3 నుంచి 4:30 వరకు ప్రార్థనలో ఒంటరిగా ఉంటాను, 4:30కి కుటుంబాన్ని లేపుతా. నా పిల్లలు కూడా లేవాల్సిందే. అబ్బా నా బిడ్డ అలసిపోయా అమ్మ, పబ్బోయా అన్నం వాళ్ళని ఎప్పుడైనా కొట్టానంటే ప్రార్థన చేయకపోతేనే గద్దెత్తా. మిగతా విషయాలు నేను ఎక్కడికైనా మీటింగ్ పోయినప్పుడు కూడా ఫోన్ చేసి డాడీ అంటే ప్రార్థన చేసావా మమ్మీ అంట. ప్రార్థన చేసావా, తిన్నావా, తినలేదా, అమ్మ 7ంటికి లేచి ఈ అడగను, ముందు ప్రార్థన చేసావా. చేయలేదనుకో, చేయకపోతే ఫోన్ పెట్టే తల్లి, ముందు ప్రార్థన చేసి తర్వాత మాట్లాడు. ముందు ప్రార్థన చేయి. ప్రార్థన చేయకపోతే ఏముంది మన బతుకుల్లో? మనం ఏ పార్టీ వారి? ముందు మనకు కావాల్సింది ప్రార్థన కావాలి. మన సంతతికి నేర్పించాలి ప్రార్థన. నీవు మోకరించగలిగితే, నువ్వు ప్రార్థన వీరుడు అయితే కొంతమంది ప్రార్థన యోధుల్ని సిద్ధపరచగలవు. అబ్రహాం మోకరిస్తున్నాడు, అబ్రహాము పనివాడు మోకరించాడు, ఎలియాజరు అబ్రహాం ఇంట్లో ఉన్న ఆగరు మోకరించగలిగింది. అందుకే నాడు అరబ్ కంట్రీస్ మొత్తం దీవించబడని కారణం తెలిసిన, అబ్రహాం ఇంట్లో ఉన్న పని వాళ్ళకి మోకరించడం అబ్రహాం నేర్పాడు. అబ్రహాము దగ్గర ఉన్న పని కత్తిగా ఉన్న హాగారు, పనివాడిని ఎలియాజరు దగ్గర ఒంటెలు మోకరించాయి. పరలోకమందున్న తండ్రిని దేవుని ప్రేమయు, మన ప్రభువును ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు వారి కృపయు,
ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు మనకును సార్వత్రిక సంఘమంతటికి అలాగే జరగబోతున్న 2 దినాలు కృతజ్ఞత పండుగకి ఆయన కృప సదాకాలము తోడయుండునుగాక, కృపలో నడిపించునుగాక, కృపా సత్య సంపూర్ణ మనతో నిలుచునుగాక. ఆమేన్. बोलो यीशु महाराज के, यीशु महाराज के, త్వరలో రానైన రారాజు के. హల్లెలూయా. కృపా సత్య సమాధానం తోడయుండునుగాక. ఆమేన్. అందరి వందనాలు.